నమస్తే, వెల్కమ్ టు డిబేట్. మొత్తంగా ఏపీ రాజధాని అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత 5 ఏళ్లలో స్లోగా ఉన్న అమరావతి పనులు, పక్కన పడ్డ అమరావతి పనులు మళ్ళీ కూటమి ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేస్తుందంటూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏదైతే 15 బ్యాంకుల శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేశారో, మరోపక్క రెండో విడత భూసేకరణకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి అభివృద్ధి, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకా అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా మరో 16,000 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేస్తాం. భూసేకరణకు సంబంధించి సిఆర్డీకి అనుమతులు తీసుకున్నారు. మొత్తంగా అమరావతి అభివృద్ధి దిశగా పయనిస్తుందని కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సార్. అదేవిధంగా రామారావు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే సార్. మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. సార్ రఫీ గారు, ఏంటంటే రెండో విడత భూసేకరణకు సంబంధించి కూడా ఇంకా మరో నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు అమరావతి పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఏమంటారు? నమస్కారం సార్, మీకు అలాగే రామారావు గారికి, మస్తాన్ రావు గారికి, హెచ్ఎం టీవీ వీక్షకులందరికి కూడా నమస్కారం. సార్, అమరావతి అనేది నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అన్స్టాపబుల్, అది ఎక్కడ కూడా ఆగేది కాదు. అది అమరావతి ఒక రాజధాని కాదు. చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన అంశం ఏంటంటే అది ఒక పెద్ద నగరం. అది అనేక రంగాలతో కూడుకున్నటువంటి నగరాన్ని నిర్మించి యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అది ఒక ఎకనామిక్ సెంటర్గా తయారు చేయాలనేది ఆయన ఉద్దేశం. రాజధాని అంటే ఏముంటుందండి, అసెంబ్లీ ఉంటుంది, శాసనమండలి ఉంటుంది, లేకపోతే సచివాలయం ఉంటుంది, హైకోర్టు ఉంటుంది. అది ఆల్రెడీ ఇప్పుడే ఉన్నాయి. అది కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది తెలంగాణకి, మద్రాసు ఉంది తమిళనాడుకి, బెంగళూరు ఉంది కర్ణాటకకి, బొంబాయి ఉంది మహారాష్ట్రకి. అలాగా ప్రతి స్టేట్కి ఒక ఆర్థిక పరమైనటువంటి సంపద సృష్టించేటువంటి నగరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి అది లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఒక పెద్ద నగరము, అన్ని రకాల ఫెసిలిటీస్తో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకుల్ని, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలని, అలాగే బిజినెస్ని, వైద్య విద్యా రంగాల్ని ఆకర్షించేటువంటి ఒక నగరం కట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్లాను. దాని ప్రకారంగానే గతంలో 34,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది. 15,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక దరిదాపులో 20,000 ఎకరాలు తీసుకోవడానికి నిన్న కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొన్న రైతులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడితే వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే అమరావతిలో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి దాంట్లో మనం చూసాం. నిన్న నిర్మలా సీతారామన్ గారు 15 బ్యాంకులకి ఓపెనింగ్ చేశారు. ఇప్పుడు ఇంకా బీమా సంస్థలు కూడా అక్కడికి వస్తున్నాయి. 47 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ల్యాండ్స్ ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారు. అవి కూడా ప్రారంభం అవుతాయి త్వరలో. ఇలా ఒక్కొక్కటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి. దాదాపు 28,000 మంది రైతులు భూములు ఇచ్చారు. చాలా మంది 900 మందికి మినహాయించి మిగతా వాళ్ళకి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ 900 మందికి కూడా చూపించి ఇస్తారు. అక్కడ కూడా వాళ్ళకి ఆ ప్లాట్లు చూపించి రోడ్లు, కరెంటు, ఇతర నిర్మాణాలు అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తారు. అది పెద్ద విషయమే కాదు, అది అయిపోతుంది. రైతులు కూడా మన ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. ముఖ్యమంత్రి ప్రణాళిక వాళ్ళకి నచ్చింది కూడా. నచ్చి ఇక మిగతా భూమి కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలాగే 100 ఎకరాలకు పైగా సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి నేషనల్ హైవేకి కనెక్ట్ చేస్తూ రైతులు ఆల్రెడీ ఇచ్చేసారు. పనులు జరుగుతున్నాయి. నేను అనుకుంటాను ఒక 4-5 నెలల్లో నేషనల్ హైవే నుంచి అమరావతికి డైరెక్ట్ గా రోడ్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు విజయవాడ కృష్ణానది మీదుగా ఉన్నటువంటి కరకట్ట మీదుగా రాకపోకలు జరుగుతున్నాయి. అది ఇంకో రూట్ కూడా ఉందనుకుంటే మంగళగిరి మీద కూడా వెళ్తున్నారు. అది కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డు టు నేషనల్ హైవే అది కనెక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ సిఆర్డిఏ
భవనం కూడా 5 అంతస్తులు కట్టారు, ఆల్రెడీ ప్రారంభం చేశారు. అక్కడి నుంచి అది ఫంక్షన్ లో కూడా వచ్చింది. అలాగే ఏదైతే ఐకానిక్ భవనాలు అని చెప్పేసి మనం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నామో ఆ 3 కూడా ఇవాళ పైకి వచ్చేసినాయి. చాలా వరకు అవి విజిబుల్ గా ఉన్నాయి. 28 కల్లా మీకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అమరావతి కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఏదైతే వెలగపూడిలో ఉన్నటువంటి సచివాలయం, హైకోర్టు ఇవన్నీ కూడాను ఈ పర్మనెంట్ ఐకానిక్ భవనాల్లోకి మారుతాయి. మారిన తర్వాత విజయవాడ, గుంటూరులో దాదాపు 20-30 ప్రభుత్వ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు ఉన్నాయి. అవి వెలగపూడిలో ఇప్పుడు ఏదైతే సచివాలయం నడుస్తుందో దాంట్లోకి వస్తాయి. అన్ని కూడా అమరావతి ప్రాంతంలో, ఏది అటు గుంటూరు, ఇటు విజయవాడ, అటు గన్నవరం వెళ్లకుండా అన్ని కూడా అక్కడే కేంద్రీకరించబడతాయి. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, స్టాఫ్, అలాగే టిట్కో ఇళ్ళు ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతాయి. జరిగిన తర్వాత ముఖ్యమంత్రి నేను ఒకటి చెప్పారు, ఇది రిటైర్డ్ అయితే చాలా మంది అండి మా రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ, విశాఖపట్నాన్ని ఎంచుకుంటారు రిటైర్డ్ పీపుల్ స్థిర నివాసం ఉండడానికి, హ్యాపీగా ఉండటం కోసం. మిగతా చోట్ల కంటే కూడా కాకినాడ, విశాఖపట్నాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు అమరావతిని ఎంచుకునేటువంటి గ్రీన్ సిటీ కాబట్టి అమరావతి అన్ని టెక్నికల్ గా అన్ని అంగులతో ఉంటుంది కాబట్టి అమరావతిని ఎంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా మంది రిటైర్డ్ పీపుల్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పైగా టూరిజం సెంటర్ గా కూడా అమరావతి మారిపోతా ఉంది. ఇంకోటి ఏంటంటే అమరావతిలో క్యాంటమ్ వ్యాలీలో ఇవాళ కూడా పత్రికల్లో ఉన్నాయి. దాంట్లో అది కూడా నిర్మాణాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా ఉన్నాయి. అనేక ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు కూడా అమరావతికి రాబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు స్థలాలు తీసుకొని ఉన్నారు. ఒక పక్క చూస్తే మీకు విశాఖపట్నంలో ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ ని కేంద్ర ప్రభుత్వం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇప్పుడు రిలయన్స్ వచ్చేసింది. రిలయన్స్ నేను కూడా పెడతాను విశాఖపట్నంలో అని చెప్పేసి. అంటే విశాఖపట్నంలో ఎప్పుడైతే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో హైదరాబాద్ లో ఆ ఈకో సిస్టమ్ అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ రకంగా ఇప్పుడు ముబ్బడిగా వచ్చినాయో ఇప్పుడు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీలు అలా ఇప్పుడు ముబ్బడిగా వస్తాయి. అలాగే రాయలసీమలో ఇతర జిల్లాల్లో ఉండేటువంటి అక్కడ దొరికేటువంటి వనరులు బట్టి అక్కడ ఆయా జిల్లాల్లో పరిశ్రమలు పెట్టడానికి ఇప్పుడు మొన్న 14-15 తేదీల్లో జరిగినటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి కంపెనీలు ఒక్క విశాఖపట్నంకో అమరావతికో చేసుకునే కాదండి, రాష్ట్రంలో 26 జిల్లాల్లో దొరికేటువంటి వనరులను ఆధారంగా చేసుకొని పరిశ్రమలు పెడతానికి ముందుకు వచ్చారు. ఈ 26 జిల్లాల్లోకి ఆ కంపెనీలు ల్యాండింగ్ అవుతాయి. మన ఈయన చెప్పాడు విజయసాయి రెడ్డి గారు, మన విశాఖపట్నంలో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో 75% అయితే ఖాయంగా అవి ల్యాండింగ్ అవుతాయి. ఆ 75% ల్యాండింగ్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి అనేటువంటి పరిస్థితి ఆయన చెప్పాడు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నటువంటి వనరులు, ఇక్కడ ఉండేటువంటి సముద్రం, ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు గారి నాయకత్వం చూసి విదేశీ కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి. ఇవాళ పెద్ద నగరం లేకపోయినప్పటికి కూడాను విశాఖపట్నాన్ని చూపించి మనం అట్రాక్ట్ చేస్తున్నాం. ఇటు పక్కన అమరావతిని కూడా అట్రాక్ట్ చేస్తా ఉన్నాం. అలాగే ఓర్వకల్లులో డ్రోన్ సిటీ తయారీని, ఇంకా రాయలసీమలో ఈ ఏదైతే మన డిఫెన్స్ పరిశ్రమలు రాయలసీమలో రాబోతా ఉన్నాయి. అలాగే శ్రీ సిటీలో, తిరుపతిలో అక్కడ పరిశ్రమలు హబ్ ఒకటి ఏర్పడతా ఉంది. కాబట్టి రాష్ట్రం 2-3 సంవత్సరాల్లో ఇటు నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి ఆదాయం, సంపద, ఈ రెండు కూడా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఇవాళ మనం చూసాం రేపు 1వ తారీఖు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో 8,000 మందికి కొత్తగా
పెన్షన్లు స్టార్ట్ ఇవ్వడం కూడా జరిగింది. అది కొన్ని లక్షల్లో ఇవ్వబోతా ఉన్నారు రేపు జూన్ కల్లా. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, ఇటు లా అండ్ ఆర్డర్ అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ముందుకెళ్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్తు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రేపు ఏప్రిల్ స్టార్ట్ అవబోతా ఉంది. పోలవరం కూడా 28 కల్లా పోలవరం జాతికి అంకితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసలు అన్స్టాపబుల్ అభివృద్ధి, అన్స్టాపబుల్ సంక్షేమం జరుగుతుంది. కాబట్టి దేశం ఇవాళ నిన్న నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పారు. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి మేము రేపు వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి మేము ప్రాధాన్యత ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ ని ఆదుకుంటామని కూడా ఆమె చెప్పారు. కాబట్టి ఈ కూటమి ద్వారా ఉందని తెలియజేస్తాం. రైట్ రవి గారు, ఒక నిమిషం. రామారావు గారు, మీరే ఉంటారు. ఇక్కడ ఒక అంశం అండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మైండ్ గేమ్ కు శ్రీకారం చుట్టారని అర్థమవుతుంది. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ, చేసినటువంటి శంకుస్థాపనలు కానీ, ప్రారంభించినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా వాళ్ళు తాము చేశామని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి అంశం చూస్తున్నాం. అలాగే అమరావతి అనేటువంటి అంశం తీసుకుంటే ఇప్పటికే 2 సార్లు ప్రధానమంత్రి గారి చేత శంకుస్థాపన చేయించినటువంటి పరిస్థితి. మరలా నిన్న నిర్మలా సీతారామన్ గారి చేత మరలా కొన్ని బ్యాంకు కార్యాలయాలు లేకపోతే ఇన్సూరెన్స్ కార్యాలయాలకి శంకుస్థాపన చేసేటటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దాన్ని మనమే అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. 5 సార్లు అయినా ఎక్కడైనా సరే శంకుస్థాపన చేసుకుంటాం వేరే విషయం. కానీ ఇక్కడ పదే చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పటికే 33,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ ద్వారా సేకరించి ఆ యొక్క భూముల్లో ఇప్పటికే శాశ్వత నిర్మాణాలు లేకపోతే తాత్కాలిక నిర్మాణాల పేరుతోటి చేసినటువంటి హడావిడి సొమ్ము మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు 2014 సంవత్సరంలో రాజధాని ప్రాంతంలో దాని చుట్టుపక్కల భూములన్నీ కూడా కారు చౌకగా కొని తదుపరి, ఎందుకంటే ఎవరు ఇంత లార్జ్ స్కేల్ భూమిని ఆ యొక్క ల్యాండ్ ఎక్వైర్ చేస్తారని ఏ సామాన్యుడు కానీ, ఏ వ్యాపారి కానీ, ఏ రైతు కానీ ఆలోచించరు కదండి. అట్లాగే మరలా కూడా ఇప్పుడు మరలా భూమాయ చేస్తామన్నారు. ఇల్లు ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంది, క్విడ్ ప్రోకో ఉంది. రైతు దగ్గర నుంచి వ్యతిరేకత వస్తే దాన్ని మానుకున్నామని చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే 44,000 ఎకరాలు రెండో విడత అమరావతి భూసేకరణ కార్యక్రమం చేస్తే దానికి తీవ్ర వ్యతిరేకత వస్తే మానుకొని మరలా అంతర్లీనంగా ఈ లీకులు ఇచ్చి ఈ యొక్క భూదాహం అనేది వీళ్ళకి తీరని దాహం. ఎందుకంటే మనం చూసాం ఈ యొక్క సిఐఏ సబ్మిట్ ఏదైతే వైజాగ్ లో జరిగిందో అక్కడ కూడా 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశామని చెప్పారు. అట్లాగే మనం చూసాం వైజాగ్ ఇప్పటికే ఓర్సా 99 పైసలకి, టీసీఎస్ కి 99 పైసలకి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనేటువంటి ఆ యొక్క దానితో వాళ్ళిద్దరు కలిసి సినిమాలు తీసుకుంటారు. ఆయన ఎలక్ట్రికల్ స్కూటర్లు తయారు చేస్తామంటే 12,000 ఎకరాల భూమిని దోచిపెట్టినటువంటి సంస్కృతి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంది. వీళ్ళకి తీరని భూదాహం అయితే ఉందనేది వాస్తవం, యథార్థం. వీళ్ళు సంక్షేమం అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. సూపర్ 6 లో ఏం అమలు చేశారని మనం చూస్తున్నామండి. ఈరోజు చూసాం అరకొర అమలు తప్పితే పెన్షన్లు కూడా లక్షలాది పెన్షన్లు వికలాంగులతో సహా తొలగించి ఏదైనా సరే సంస్కరణలు ఏమైనా ఉన్నాయంటే అదే లేవు. తాత్కాలికంగా పెన్షన్ లేకపోట్టాలి, తాత్కాలికంగా ప్రశ్నలు ఏదైతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆ యొక్క బడ్జెట్ ను తగ్గించుకోవాలనుకుంటే ఆకాంక్ష తప్పిపోలేదు. అట్లాగే వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, ఎన్డీఏ సర్కార్ కాదంటారు. ఈ బడ్జెట్ అప్పుడు మన రాష్ట్రానికి పన్నుల రూపంలో ఇచ్చినటువంటి వాటా తప్పితే ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా సాధించారండి? ఈ యొక్క 1.5 సంవత్సర కాలంగా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. అమరావతి అంశంలో చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి వృధా ప్రయాసాలు, తాత్కాలిక నిర్మాణాల ఖర్చు, రైతులను వేధింపులకు గురి చేసి వాళ్ళకి రావాల్సినటువంటి కవులు కూడా సక్రమంగా చెల్లించట్లేదు. ఈ రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలను విస్మరించారు. ఏదైతే ఈఆర్సీ దగ్గర నుంచి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు.
అట్లాగే మనం చూస్తున్నాం పారిశ్రామిక రంగంలో కూడా 2,000 రూపాయలు ఎంఎస్ఎంఈ ఆ యొక్క రాయితీలు చెల్లిస్తామని చెప్పి తీసుకొచ్చి అది పెద్ద పరిశ్రమలకి తమ అనుయాయులకి లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు తప్పితే మరొకరికి ఆ రాయితీ ఇవ్వనటువంటి వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పార్షియాలిటీని ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా చేస్తున్నటువంటి దుస్థితి ఈ యొక్క చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సర్కార్ చూస్తా ఉందండి. అట్లా చూస్తున్నాం మనం ఇసుక విషయంలో కానీ, అట్లాగే మద్య విషయంలో కూడా బెల్ట్ షాపులు కానీ, బియ్యం పీడిఎస్ రైస్లు ప్రతి నియోజకవర్గంలో వసూలు చేస్తున్నటువంటి దందాలు కానీ, అధికారుల నుంచి లంచాలు వసూలు చేయడం కానీ చేస్తున్నటువంటి మరో ప్రక్రియ ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్ కి అనధికారికంగా 5% స్థానిక నాయకులు ఏదైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అంటే దానికి ఎదేచి వసూలు చేస్తున్నారు. రెవెన్యూ మీద వీళ్ళు ఎక్కడన్నా ఒక చర్య తీసుకున్నారా? అవినీతి కోపంలో రోజు రోజు కూలిపోతుంది, వీళ్ళకి సహాయకారిస్తుందని చెప్పేటువంటి అంశంలో రెవెన్యూ యొక్క అధికారి మీద కూడా చర్య చేస్తుండే దమ్ము ధైర్యం ఈ డోల్గాటి పార్టీ లేదు. వీళ్ళు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. అవినీతిని అది సాధారణమైనటువంటి పరిస్థితికి అది జనరలైజ్ చేసేటటువంటి ప్రక్రియకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టూ తప్ప మాటలు తప్ప లేదా గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టి తాము కాలం గడుపుకొని పప్పం గడుపుకునేటటువంటి దుస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగకరమైనటువంటి అంశాల్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ మన రఫీ గారు చెప్పినట్లు రకరకాల సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, పెన్షన్లు, ఇవన్నీ ఎప్పుడు చెప్పేటటువంటి అంశాలే. అది కాదు మీరు చేస్తున్నటువంటి భూసేకరణ అది ఏ మాత్రం కూడా సహేతుకం కాదు. 20,000 ఎకరాల భూసేకరణ బట్టి చేస్తున్నామని నర్మగర్భంగా అంతర్లీనంగా వైపు రైతాంగం పెడుతున్నారు. అమరావతి రైతులు మిమ్మల్ని చీకొడుతున్నా కూడా ఈ యొక్క పనులు మానుకోలేదంటే ఈ యొక్క ధనదాహం, ఈ యొక్క అవినీతి దాహం, ఈ యొక్క దోపిడీ విధానం మీరు మరలా కూడా ఈరోజు ఉదాహరణగా మీరు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అంటే మరొకటి లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కేంద్రాన్ని చేంజ్ తీసుకోలేదు. నాకు ఉదాహరణ ఉంటండి, వెలుగొండ ప్రాజెక్టు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ప్రారంభిస్తే దాన్ని వాడుకోలేనటువంటి దుస్థితులు ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు ఉన్నాయి. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి పనులు ఏవి కూడా ప్రజలకు అందకూడదు, ప్రజలను మంచి పేరు రాకూడదు అనేటువంటి ఒక విధానంతో వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గ చర్యలను మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకుల మీద ఇప్పటికి కూడా వేదిక కేసులో భాగంగానే ఒక రకమైన కేసు విషయంలో కానీ తప్పులో పట్టిస్తున్నారు. ఏదో మరణిస్తే వాళ్ళ భార్య దగ్గర సెల్ ఫోన్ లాక్కొని ఆ యొక్క డేటాను బయటకు కాకుండా వీళ్ళంతా కూడా మ్యానిపులేట్ చేస్తున్నటువంటి విధానం కానీ, అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు మచ్చలేనటువంటి నాయకుడు, ఆయన మీద కల్తీ నెయ్యి కేసును కూడా పునమానం చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో కేసు పెట్టించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. దాంట్లో కుదరక మరలా లిక్కర్ కేసులో సంధానించినటువంటి ఎక్కడైనా సరే ముద్దాయిలు ఇచ్చినటువంటి ముద్దాయిల దగ్గర డిమాండ్ రిపోర్ట్ లో ముందుకు వచ్చిన అంశాలతోటి కేసులు పెట్టినటువంటి నీచ చరిత్ర హైకోర్టు కూడా ఈ విషయాన్ని అక్షంశించి ఆ విషయాల తర్వాత చర్చిద్దాం. ఒక్క నిమిషం, ఏదైతే హైకోర్టు కూడా స్పందించినటువంటి తీరు గమనించాల్సి. రైట్, ఒక నిమిషం. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ మొత్తంగా ఓవరాల్ గా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? సార్, ప్రధానంగా మనం ఇవాళ న్యూస్ చూస్తే మొత్తం పత్రికల్లో ప్రధానంగా అమరావతికి సంబంధించిన ల్యాండ్ 2వ దశ పూలింగ్ కి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 16,666 ఎకరాలేమో రైతుల దగ్గర నుంచి, ఇంకొక 4,000 ఎకరాలు వచ్చేసి ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో 20,000 ఎకరాలు తిరిగి 2వ దశకి రైతుల నుంచి ఆమోదం పొందిందని ప్రకటించిన పరిస్థితి. అదంతా ఏంటంటే విమానాశ్రయం కానీ, లేదంటే స్మార్ట్ సిటీ కానీ, ఒలింపిక్ అంటే క్రీడా నగరం కానీ, లేకపోతే అక్కడ రైల్వే లైన్ నిర్మాణానికి కానీ నిన్న నారాయణ గారు స్పష్టంగా చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే అక్కడ బ్యాంకులు అండ్ ఆర్థిక సంస్థలకు సంబంధించి నాబార్డు, అదేవిధంగా జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇంకా ప్రధానమైన బ్యాంక్ కార్యాలయాలకి కేంద్ర ఆర్థిక మంత్రి శంకుస్థాపన చేయడం కాకుండా 2 ఏళ్లలో పూర్తి చేసేలాగా
అందరూ ఆ బ్యాంక్ ఎండీలు కావచ్చు వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఆమె ఏమన్నారంటే హైదరాబాద్ లో ఏదైతే ఫైనాన్షియల్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర వహించారు. ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రీట్ బ్యాంక్ అంటే అందులో ఇదే కాలము. సో ఇలాంటి ఇనిషియేషన్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి దూరదృష్టి ఉంది. ఓన్లీ ఏదో భవనాలకు పరిమితం కాకుండా ఇక్కడైతే ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో హార్టికల్చర్ హబ్స్ కానీ రాయలసీమలో పెట్టిన లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ వీటన్నిటికీ కూడా లోకల్ గా దొరికే వాటన్నిటికీ కూడా లోన్లు ఇవ్వడంతో పాటు అవి గ్రౌండ్ అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులు కూడా దానిలో ఇనిషియేషన్ తీసుకోవాలనేది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఏం చూస్తే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి, వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఇక్కడ అర్థం కాని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆయన అమరావతిలో 2015లో సిఆర్డిఏ ఏర్పాటు చేసి భూములు పూలింగ్ తీసుకున్నప్పటికీ కూడా రైతులు స్వచ్ఛందంగా వచ్చి 34,000 ఎకరాలు ఇచ్చారు. కొంతమంది ఇబ్బంది పడ్డా వాళ్ళ దగ్గర కూడా కొంత కన్విన్స్ చేసి తీసుకుంది ప్రభుత్వం. వాటన్నింటినీ ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ కలిసి అక్కడ ముందుగానే భూములు కొనుక్కొని ఆ తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారనేది వాళ్ళ ఆరోపణ. ఈ రోజు కూడా మనం వాళ్ళ పత్రికలో మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు సాక్షిలో భూదాహం అంటున్నారు వాళ్ళు. అంటే అది అక్కడే ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా ఉంటారు. నిజానికంటే జగన్ గారు ఒక కోర్టులకు కూడా ఇదిగా గౌరవించాల్సిన అవసరం. వాళ్ళు హైకోర్టులో వేశారు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని. ఆ ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్య ప్రభుత్వం కేసు వేసింది. దానిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన ఎన్వి రమణ గారికి సంబంధించిన అమ్మాయిలు కూడా కొన్నారనేది కూడా దానిలో లేఖలు రాయటం సుప్రీంకోర్టుకి అక్కడ దాకా వెళ్ళిన పరిస్థితి. ఇక్కడెక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడింది అనేది నిరూపించలేకపోయారు. కానీ ఆ స్లోగన్ అది కాలం చెల్లింది కదా. ఒకసారి కోర్టు ఆ విషయంలో స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదం అనే దానికి అర్థం లేదు అనేది కోర్టు చెప్పింది. కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఈ 16,000 ఎకరాలు చుట్టుపక్కల కూడా వాళ్ళు కొనుక్కున్నారనే ఆలోచన ఇంకా చేస్తూ ఉంది. సరే నిజానికి ఏంటంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నా లేదంటే ఇప్పుడు గతంలో కోర్టులో కేసులు వేశారు, ఇప్పుడు కూడా వేయచ్చు. అంటే ఆరోపణలు ఒక అమరావతి అనే నగరం నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ఆల్రెడీ 3 రాజధానులను వెళ్ళారు. ఆ 3 రాజధానులను ప్రజలు తిరస్కరించారు. ఖచ్చితంగా మీరు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అన్ని వేల ఎకరాల్లో ఎందుకు ఒక 500 ఎకరాల్లో ఒక డీజీపీ ఆఫీస్ దగ్గర కానీ నాగార్జున యూనివర్సిటీ దగ్గర కానీ కట్టుకోవచ్చు అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదో అసమాధానం అయితే చెప్పరు వాళ్ళు. ఇప్పుడు అనేక రకాలైన ఇప్పుడు మన విశాఖపట్నంలో చూసాము మనం గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, మిట్టల్ వాళ్ళు వచ్చి అక్కడ భారీ ప్రపంచ స్థాయిలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టబోతా ఉన్నారనేది ఇవన్నీ వస్తూ ఉన్నాయి. నిన్ననే ఏంటంటే ఇక్కడెక్కడైనా అవినీతి జరుగుతుంటే మీరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీగా లేదా ప్రతిపక్షంలో హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీనే అది 11 స్థానాలతో. ఎందుకంటే అసెంబ్లీకి వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. వాళ్ళు నిలదీయాలి ప్రభుత్వాన్ని, ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ ఇగో వీళ్ళు పక్కన వాళ్ళు భూములు కొన్నారు అది ప్రజలకు చెప్పండి. అంతేగాని ఇదంతా భూదాహం అంటే ఎట్లా గురించి ఆల్రెడీ 15 బ్యాంకులు వచ్చి అక్కడ శంకుస్థాపన చేస్తున్నాయి. 1334 కోట్లతో వాళ్ళు కేటాయించుకున్నారు. వాళ్ళ సంస్థల నుంచి 5,746 ఉద్యోగాలు వస్తున్నాయని కూడా వాళ్ళే ప్రకటించారు. ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ ఇంట్లో విషయం కాదు కదా. కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంది, ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. నేను ఇంకోటి రెండు ప్రధానంగా చెప్తానండి. ఇంకోటి ఇప్పుడు సుప్రీంకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సరే ఇప్పుడు రామారావు గారు కానీ ఇంకోటి ఏంటంటే కేసులు పెడుతున్నారంటున్నారు. కేసులు సుప్రీంకోర్టు నిన్న పోలీస్ స్టేషన్ లోను కోర్టు డైరీలో కోర్టుకి సమర్పించిన ఛార్జ్షీట్ లో ఉన్న విషయాలని నిందితుల దగ్గరికి ఎలా వెళ్తుంది అనేది క్వశ్చన్ చేసింది. ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాసుదేవ రెడ్డి గారి మీద సత్యప్రసాద్ గారికి బెయిల్ ఇవ్వద్దని అంటే సహనిందితుడిగా ఉన్న వ్యక్తి వాళ్ళిద్దరికి బెయిల్ ఇవ్వద్దని ఎలా అడుగుతారని హైకోర్టు ప్రశ్నిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే పరకామణి కేసులో వైవి సుబ్బారెడ్డి గారి వాదన విచిత్రంగా ఉంది. అసలు భూములు ఎవరైనా ఇస్తారంటే టీటీడీకి మేము తీసేసుకుంటామంటే వాళ్ళ పూర్వపరాలు అది దొంగతనం ఉందా ఇంకోటి పరిశీలించాలి కదా. ఆయన స్థాయిలోనే
రవికుమార్ అనే వ్యక్తి నిందితుగా ఉన్నాడు. పరకామంలో ఆయన డాలర్లు తీసుకున్న దొంగతనం బయటపడింది. అతను దానం చేస్తానంటే ఎలా తీసుకుంటారు? ఖచ్చితంగా ఆ విషయానికి సమాధానం వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాలి కదా. అసలు లై డిటెక్టర్ ముందు అక్కర్లేదండి. అసలు మీరు రవికుమార్ అనే వ్యక్తి నిందితుడిగా ఉంటే అతను భూములు దానం చేస్తాడని ముందుకు వస్తే బోర్డు తీర్మానం ఎందుకు చేసింది? మీరు ఎందుకు పరిశీలించలేకపోయారు? ఆ విషయాలు బయటపడండి. మేము సహకరిస్తామంటే సహకరించేది. అసలు మీరు రవికుమార్ అనే వ్యక్తి గత 30 సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా అతను దోపిడీ సాగించాడు లోపల అనేది అర్థమవుతుంది. అతను $900 పట్టుకుంటే 14 కోట్ల రూపాయలు టీటీడీకి దానంగా ఇవ్వటం ఏంటి? అక్కడే మొదలవుంది కదా. అవునవును, $1000 అసలు సంబంధం లేదు. వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే అట్లాంటి నిందితుల దగ్గర నుంచి 14 కోట్ల ఆస్తులు ఎలా తీసుకుంటారు? ఆ విషయాన్ని మీరు చెప్పాలి. అంతేగాని మీరు నిలదీయంటే మీరు ముందు సహకరించండి. మీరు ముందు సహకరించి అప్పన్న మీద, అది అప్పన్న అకౌంట్ లో డబ్బులు వచ్చాయి, ఆయన మీ పిఏగా పనిచేశారు. తర్వాత ఇప్పుడు ఆ రోజు జిఎం సుబ్రహ్మణ్యం గారు అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళందరూ ఈ విధంగా జరుగుతూ ఉంది. నిజంగా కల్తీ అసలు నెయ్యి అంటే పాలు లేకుండానే నెయ్యి తయారు చేశారని ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన 5 మెన్ కమిటీ కదా తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో బ్రదర్ తెచ్చి రవిశంకర్ అయ్యన్నారు గారి మీద చేస్తే దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు సమస్య ఏంటి? అది ఎవరి హయాంలో? ఇప్పుడు ఆయనేమంటున్నా సుబ్బారెడ్డి గారు హయాంలో జరిగిందని ఎవరు అంటున్నా, ప్రజలు కూడా అంటలేదు. కానీ వాస్తవం ఏంటో చెప్పమంటున్నారు. ఆయనే వాస్తవాలు చేస్తున్నారని ఆయన ముందుకు వస్తే అసలు ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడే రవికుమార్ అనే వ్యక్తి టీటీడీకి 14 కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చాడు. అతను అంతకు ముందే డాలర్లు దొంగతనం చేశాడు. ఈ విషయాన్ని తెలిసింది. ఆ విషయం గురించి చెప్పాలి, మాట్లాడాలి. అంతేగాని మీరే తెలిసిందంటే ఏంటి, నేను సహకరిస్తానంటే ఏంటి? సహకరించాల్సింది ఏంటంటే అసలు మీరు ఆ తీర్మానం ఎలా చేశారు, బోర్డులో ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఎలా జరిగాయి, వాటిని బయట పెట్టాలి ఖచ్చితంగా. అప్పుడు జగన్ గారి మీద అనవసరంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు 5 కోట్ల లడ్లు అంటున్నారు అనవసరంగా జగన్ గారి మీద. అదంతా ఫోకస్ అవుతుంది. దాన్ని నివారించాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద, వాళ్ళ పార్టీ మీద ఒక రకమైన ప్రచారం జరుగుతున్నప్పుడు వాటిలో నిజానిజాలను తెలియజెప్పడం ద్వారా ప్రజల్లో అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈ రాజకీయ ఆరోపణలు, ప్రచారోపణలు తీసేయండి. ఇప్పుడు ఈ సంగతులన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉందైతే నేను చెప్తాను. ఓకే రఫీ గారు, చెప్పండి సార్. రఫీ గారు ఏమంటే 2028 వరకు ఖచ్చితంగా అదే ఒక స్థాయికి తీసుకొస్తామంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు, అవుద్దా? మాకు ఇప్పుడు మేము 16 నెలల్లో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంతవరకు అమరావతి పనులు జరుగుతున్నాయో, భోగాపురం విమానాశ్రయం పనులు ఎలా జరుగుతున్నాయో, పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయో అన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా మాట్లాడటానికి, వాళ్ళు సమర్థించలేదు కదా. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు, పనులు జరుగుతూనే ఉంటాయి, అమరావతి నిర్మాణం అయిపోద్ది. ఆ తర్వాత వాళ్ళు అంటే ఇప్పటికి వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, తర్వాత కడుపు ఉబ్బరం, ఈ రెండు బాగా పెరిగిపోయి ప్రతి దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మేమేం పట్టించుకోవట్లేదు. వాళ్ళేమో మందులు వాడితే వాడుకోవాలా, లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ అని పాత స్లోగన్లే పట్టుకుని తిరిగి ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా. రెండోది, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు పరమ భక్తుడు వెంకటేశ్వర స్వామికి. నేను అనుకుంటున్నా మరి భారతదేశంలో చాలా మంది హిందువులు, ప్రపంచ దేశాల్లో అందరూ కూడా వెంకటేశ్వర స్వామి, ముస్లింలకి మక్కా ఎలాగో అలాగే క్రిస్టియన్స్ కి అక్కడ జెరూసలాం ఎలాగో, అలాగే సిక్కులకి స్వర్ణ దేవాలయం ఎలాగో, హిందువులకి మాక్సిమం ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఉంటుంది. ఆ తర్వాతే మిగతా ఉంటాయి. అక్కడ 20 కోట్ల లడ్డూలు నెయ్యి చుక్క లేకుండా, అసలు నెయ్యి అనేది సేకరించకుండా, పాలు సేకరించకుండా, దాంట్లో మీగడ తీయకుండా నెయ్యి తయారు చేసినటువంటి వైను బయట పెట్టారు. ఎసెన్స్ ఎవరైతే సప్లై చేశాడో ఢిల్లీలో అతను ఉన్నాడు కదా, అతన్ని అరెస్ట్ కూడా చేశారు. మలేషియా నుంచి పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుని ఎసెన్స్ ని కలిపి భోలేబాబా డైరీ, ఇతర డైరీలు కలిపి ఏ రకంగా చేశారో, ఈ 5 సంవత్సరాల ఆ లడ్డూని ఏ రకంగా నెయ్యి లేకుండా చేసి దోచుకున్నారు. బయటపడింది. వాళ్ళ గంగవెర్రలు ఎత్తుతున్నారు. వాళ్ళు గంగవెర్రలు ఎత్తడం కాదు, మొత్తం హిందూ సమాజం ఇవాళ ఆందోళనలో ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దేవదేవుడికే
ఈ రకంగా మోసం చేసి దోచేసుకున్నారనేది నిగూఢంగా వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. ఏదో వైసీపీలో తిరిగే వాళ్ళు పైకి ఇలా మాట్లాడినా లోపల కూడా వాళ్ళకి అంతరాత్మ లాగుతూనే ఉంటుంది. ఇంత మోసాలు చేశారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డాలర్లు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఉండేలు వేస్తే ఆ డాలర్ పంచిలో ఒక 2-3 జేబులు కుట్టించుకొని అతను బయటకు వచ్చి ఆ సతీష్ కుమార్ అనే అతను కేసు పెడితే అతను చనిపోయాడు. గుంతకల్లో ఎక్కడ కుర్చీ లోపల అతని ట్రైన్లో నుంచి తోసేశారు. అతను బాత్రూమ్కి వచ్చినప్పుడు అతను చనిపోయాడని వార్త వచ్చిందో లేదో భువన కరుణాకర్ రెడ్డి ఆత్మహత్యని చెప్పేశాడు ఆయన అప్పుడే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆ రోజు వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి 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 చంపి గుండెపోటుని ఎలా చెప్పారో ఇవాళ సతీష్ కుమార్ ని కూడా ఇలాగే ఆత్మహత్యని చెప్పారు. కాబట్టి ఈ అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ అతను దోచినటువంటి డబ్బుతో 100 కోట్ల రూపాయల ఆస్తులు సేకరించారు. అసలు లోకాయుక్త దగ్గర రాజీ రవి గారు మనం డైవర్ట్ అవుతున్నాం, టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఓవరాల్ గా డెవలప్మెంట్ సంబంధించి నేను అనేది ఏంటంటే అమరావతితో పాటు ఈ కూడా ఉన్నాయి లింకులు ప్రజల దగ్గర వెళ్తున్నటువంటి అంశాలు. అమరావతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నటువంటి రాజధాని. 7 జాతీయ రహదారులకు కేంద్రం కాబోతా ఉంది. అది రైల్వేకి రైల్వే స్టేషన్ కాదండి. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఏం చెప్పారంటే మేము విజయవాడ గుంటూరులో స్థలం లేక ఈ గూడ్సులు తర్వాత ఈ షంటింగ్ కి సంబంధించినటువంటి ఇతర అవసరాల కోసం యార్డ్ ని నిర్మించలేకపోతున్నాము, ప్లేస్ లేదు, మాకు అమరావతిలో ఒక 2000 ఎకరాలు ఇస్తే మేము రైల్వేకి అక్కడ ఒక హబ్ కింద మారుస్తామని చెప్పేసి అడిగారు. ఆ 2000 ఎకరాలు ఇవ్వడానికి చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. కానీ అక్కడ కట్టేటువంటి స్టేషన్ ఏదైతే ఉందో అది వరల్డ్ క్లాసిక్ రైల్వే స్టేషన్ గా కట్టమన్నారు. 2-3 రూట్ల నుంచి అక్కడికి ట్రైన్స్ వచ్చేటువంటి కనెక్టివిటీ ఉంటుంది. విజయవాడ కంటే కూడా పెద్ద జంక్షన్ రాబోతా ఉంది. అటు బెంగళూరు నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, ఇటు మెడ్రాస్ నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ విజయవాడ సరిపోవట్లేదు. ఇప్పటికే విజయవాడ స్టేషన్ కి చాలా ట్రైన్స్ లోపలికి రాకుండా బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాయి. 10-12 ట్రైన్స్ వెళ్ళిపోతున్నాయి. గతంలో గౌతమి విజయవాడ రైల్వే స్టేషన్ కి వచ్చేది. ఆ షంటింగ్ పరిస్థితులు లేక బైపాస్ నుంచి వెళ్ళిపోయి రాయనపాడులో ఆగుతుంది. ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ పెద్ద రైల్వే స్టేషను, పెద్ద రైల్వే యార్డ్ రాబోతా ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది, అలాగే వరల్డ్ స్పోర్ట్స్ సిటీ రాబోతా ఉంది, అనేక కంపెనీలు రాబోతా ఉంది. భవిష్యత్తు కాలంలో రాజధాని ఏముంది సార్? భవనాలు 3 పెద్ద కంపెనీలకి 3 భవనాలు ఇచ్చేశారు. 2 సంవత్సరాలు కట్టేస్తారు, మొత్తం ఒకటి షిఫ్ట్ అయిపోతుంది. అది కాదు కదా. మనకు ఒక బెంగళూరు, మనకు మెడ్రాసు, మనకు హైదరాబాదు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ఉండాలనే ఉద్దేశం కడుతుంటే వాళ్ళు అలాగే శాపనార్థాలు పెట్టుకుంటూ కూర్చుంటారు. కూర్చోలేమండి, మాకు శాపనార్థాలు, మాకు ఆశిస్తులు. రఫీ గారు, రామారావు గారు ఫైనల్ గా ఉంటారు. ఇక్కడ ఒక అంశం అండి, అరకామణి కేసు అంశంలో రవికుమార్ అనే వ్యక్తి ఆయన అక్కడ దొంగతనం చేసినటువంటి ఆ టాపిక్ వదిలేద్దాం సార్, అలా డైవర్ట్ అవుతున్నాం మనం. సావర్నిటీ పవర్స్ ప్రకారం ఎందుకు వసూలు చేయాలి? కేసు తోటి కాలయాపన జరగకూడదని ఏమన్నా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ దాన్ని అభ్యర్థించడం అట్లా ఇక్కడ నెయ్యి అంశంలో రామారావు నేనేమంటానంటే టీటీడీకి సంబంధించి కానీ ఆ పరకమణి ఆ కేసు అది వేరే అంశం, రాజధానికి సంబంధించి ఇదేమంటారు? ఖచ్చితంగా ఇక్కడ రాజధాని అంశానికి సంబంధించి ఇది చేస్తున్నటువంటి 100% పొరపాటు చేస్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడ చిన్నపాటి వర్షం కురిస్తే వరదలు వస్తున్నటువంటి పరిస్థితి, దాని మీద దృష్టి సారించకుండా భూమాయికం పాల్పడటం ఇది మేనియాలో ఉన్నారు. ఒక మేనియాలో ఉండి కేవలం దోపిడీ విధానం కోసం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏదైతే స్థాపిస్తే వీళ్ళు అదే ఢిల్లీ పెద్దలకు ఈ రోజు తాకట్టు పెడుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగు దోపిడీదారుల పార్టీగా, తెలుగు ద్రోహుల పార్టీగా, తెలుగు దుర్మార్గం పార్టీగా, తెలుగు దుండగుల పార్టీగా మార్చినటువంటి
చరిత్ర Okay. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీకి దక్కుతుంది. అలాగే మాట్లాడుతున్నారు. Right. Right. Okay, రామారావు గారు. చెప్పండి. ఓకే ఫైనల్ గా మస్తాన్ రావు గారు ఫైనల్ గా ఉంటారు. రామారావు గారు అలాగే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మీరు అలాగే మాట్లాడుతుంటారు. రైట్ రఫీ గారు ఒక్క నిమిషం, రామారావు గారు ఒక్క నిమిషం. అక్రమాలకు పాల్పడ్డారని చెప్పాడు కదండి. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రైట్ రామారావు గారు ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు ఫైనల్ గా ఉంటారు సార్. చెప్పండి సార్. వస్తాను మీరే. మస్తాన్ రావు గారు. సార్ ఇప్పుడు ఈ రాజధాని భూములకు సంబంధించి రైతుల్లో తీవ్రమైన ఆందోళన ఒకటి ప్రభుత్వం గమనించట్లేదండి. ఎందుకంటే 34,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళ భూములకు రేట్లు వచ్చేలాగా చేయటం, వాళ్ళకి సంబంధించి అది అమ్ముకోవటానికో వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకో విద్యకో దేనికో అవకాశం, వాళ్ళ ఉపాధి అంతా కోల్పోయారు. సో దాని మీద ఆ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా ఉందనేది రైతులు ఇప్పుడు లేదండి, అది క్లియర్ చేశారు మస్తానారు. అది ఆల్రెడీ రైతులతో మాట్లాడి గంటన్నర సేపు ముఖ్యమంత్రి మాట్లాడి క్లియర్ చేశారు. వస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎకరాలు ఇచ్చిన 29,000 మందికే సరిగా లేకపోవడం రంగం అంతా చక్కర పడిపోయి ఉంది. ఇలాంటి కారణాల వల్ల ఎక్కడ ఏ ల్యాండ్ పూర్తింగ్ లో తీసేసుకుంటుందో ప్రభుత్వం ఇదేంటి అనేది. సో రైతుల్లో ఈ విధమైన ఆందోళన అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొత్తం 74,000 ఎకరాలు టోటల్ గా ప్రభుత్వం కానీ ఇప్పుడు తీసుకుంటున్న భూములు కానీ అన్ని చూస్తే ప్రభుత్వ భూములు కానీ రైతుల దగ్గర సమీకరించే కానీ మొత్తం 74,000 ఎకరాలు. సో 74,000 ఎకరాలు ఫర్టైల్ ల్యాండ్ అంతా కూడా ఎక్కువ శాతం ఫర్టైల్ ల్యాండ్ అంటే 3 పంటలు పండే ప్రాంతం. సో ఇలాంటప్పుడు ఇన్ని వేల మంది రైతులు వాటి మీద ఆధారపడ్డ కుటుంబాలు కూడా ఆందోళన పడకుండా వెంటనే వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకనో అప్పుడు గతంలో కానీ మధ్యలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు 16 నెలల్లో కానీ ఆ రైతులకు సంబంధించి ఎవరు కూడా పర్టికులర్ గా పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నారనేది ఆ రైతాంగంలో ఆందోళన. దీన్ని ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలకు గుర్తింపుగా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ రఫీ గారు. మొత్తంగా రాజధానికి సంబంధించి 2028 కల్లా ఒక కొలిక్కి తీసుకొస్తాను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వ నేతలు కూడా చెప్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.